నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ కు నిరసనగా గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి విచ్చేశారు. కార్యక్రమంలో బండారి శ్రీనివాస్ గౌడ్ మరియు మాధవరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు గౌడ్, బేతాల నరసింగరావు, జహంగీర్, గట్కేసర్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మంకం రవి, కొంత సుధాకర్, మందాడి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కృపానిధి, అన్నుభాయ్, ఖలీల్, ఆయూబ్ ఖాన్, పల్లె విజయ్ గౌడ్, రాజాచారి, భానుఖాన్, నవీన్, సుధాకర్, సురేందర్ రెడ్డి, రొడ్డా యాదగిరి, బుడిగే శ్రీనివాస్ గౌడ్, బోనాల నిఖిల్, ఎర్రోల సత్తి, బోగ అర్జున్, రాజేష్ గౌడ్, లక్ష్మయ్య, నగేష్, సునీల్, మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిరాజ్ బి, ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్టాఫ్ రిపోర్టర్ జహీరుద్దీన్, మేడ్చల్ గట్కేసర్. మధ్యలే सिराज भाई हाथ लगाओ. पट्टो अंजिला पट्टो अंजिला पट्टो జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్, జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్. కాంగ్రెస్ పార్టీ మండి వైఖరి, కాంగ్రెస్ పార్టీ మండి వైఖరి, రేవంత్ రెడ్డి గారి మండి వైఖరి, రేవంత్ రెడ్డి గారి మండి వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ వెంటనే, జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ వెంటనే. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. సంవత్సరం
ఓకేనా? అది లేదుగా. నిన్న అసెంబ్లీలో మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాల తీర్మానం మీద టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ మంత్రులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ అతని మీద ఎదురుదాడి చేయడం జరిగింది. ఆ ఎదురుదాడిని ప్రశ్నించినందుకు అకాలంగా అతన్ని ఈ సెషన్ అసెంబ్లీ పూర్తయ్యే వరకు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు పిలుపు మేరకు మా శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ గట్కేసర్ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సంబంధించిన కార్యకర్తలందరూ కూడా విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాల మీద వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలు 420 హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు వాళ్ళు. దానికి సంబంధించింది గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు తప్పులు చెప్పడం జరిగింది. కాబట్టి మా కేసీఆర్ గారు ఆదేశానుసారం మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అవన్నీ నిలదీస్తుంటే కావాలని వాళ్ళు కుట్రపూర్తిగా ఇవన్నీ ఇంకా మమ్మల్ని బయటపెట్టి మా పరువు తీస్తారనే ఆలోచనతో కావాలని ఇలాంటి స్పీకర్ని కానీ ఇలాంటి పదజాలం కానీ అన్పార్లమెంట్ వర్డ్ కానీ మా జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి మాట్లాడలేదు. కాబట్టి దాన్ని సస్పెండ్ చేసినందుకు మా కేటీఆర్ గారి పిలుపు మేరకు అందరం ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాలు రాస్తారోకో నిరసన కార్యక్రమం తెలుస్తున్నాము. ఏదైతే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 గ్రామ గ్యారెంటీలు ముఖ్యంగా గట్కేసర్ మున్సిపాలిటీలో మండలంలో ఒక్క రైతు కూడా రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రైతు భరోసా ఒక్కరికి కూడా రాలేదు రైతుకు. నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సవాల్ చేస్తున్నా, ఇక్కడ లోకల్ లీడర్లు కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ ఏ ఒక్క రైతుకు ఇక్కడ రైతు బీమా కానీ రైతు భరోసా కానీ వచ్చినట్టయితే మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన హామీలు మహిళలకు 2500, ఏదైతే కళ్యాణ లక్ష్మి 1 తులం బంగారము, ఇంకా స్కూటీలు, ఇంకా వృద్ధులకు 4000 పింఛను, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఒక్కరిని కూడా ఇల్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఏదో పేరు చెప్పారు, ప్రకటించారు పోయారు తప్ప ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిన హామీలు ఎలాంటి హామీలు కూడా వాళ్ళు నెరవేర్చలేరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 15 నెలలకే ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు గ్రహించి ఏదైతే సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చిర్రో ప్రజలందరూ కూడా మీ హామీని నిలబెట్టుకోవాలని మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఒకవేళ చేయని పక్షంలో రాబోయే కాలంలో మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మేము పిలవగానే అందరికీ ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మున్సిపాలిటీలో నిన్న జరిగిన అసెంబ్లీలో మన జగదీశ్వర్ రెడ్డి గారు సస్పెన్షన్ చేయడం అన్యాయంగా చేశారు. కాబట్టి దానికి కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మల్లారెడ్డి గారు అనుసంధానం అనుకోతూ మరి బండారు చిన్న ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏది ప్రశ్నించినా అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యే ప్రశ్నించినా వారు సస్పెన్షన్కి గురవుతారు. కాబట్టి ప్రశ్నిస్తే సస్పెన్షన్, బయటకు ఎవరన్నా వచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళని అరెస్టు. అంటే వాళ్ళు చేసిన హామీలు ఎవరు అడగవద్దు, ఏది చేయొద్దన్న విధంగా వారు గవర్నమెంట్ నడుపుతుంది. ఈ గవర్నమెంట్ ఎవరన్నా బయట ఎవరన్నా ప్రెస్ మీట్లు కానీ ఇక్కడ ప్రశ్నించినా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ అసెంబ్లీలో ఎవరైనా ఎమ్మెల్యేలు ప్రశ్నించినా వాళ్ళని సస్పెన్షన్ గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంబటే ఆ సస్పెన్షన్ని విరమించుకొని ఎంబటే సస్పెన్షన్ మళ్ళీ అసెంబ్లీకి తీసుకోవాల్సిందిగా మరి మా గవర్నమెంట్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అయితే ఉన్నాయో ఒక గ్యారెంటీ కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. అది ఆల్రెడీ నేను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇయ్యలేమని చేతులు ఎత్తేసారు. ఎందుకంటే ఇప్పుడు 2500 మహిళలకు ఇస్తాను ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే కళ్యాణ లక్ష్మిలు కూడా ఇప్పుడు అప్పటిలాగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మిలు కూడా రావడం లేదు. వచ్చి పెట్టినాక ఇప్పుడు కూడా చాలా సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు సంవత్సరాల నుంచి ఇంతవరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టిన కళ్యాణ లక్ష్మిలో ఇప్పటికి వస్తున్నాయి తప్ప ఇప్పుడు కొత్తగా చేసిన ఏవి ఇంతవరకు కూడా అమలు పరచలేరు. అదే రైతు బంధు తీసుకుంటే మాత్రం ప్రాజెక్టు పైలట్ మీద ప్రాజెక్ట్ మీద ఎంబటే ఒక్కొక్క ఊరు తీసుకొని ఏడో మండలానికి ఒక ఊరు తీసుకొని ఒక్కటే ఊర్లో ఆ రైతు బంధు వేయడం జరిగింది. మిగతా గ్రామాలలో ఎక్కడ కూడా రైతు బంధు ఇంతవరకు ఎక్కడ రైతు బంధు పడలేదు. వేసినామని చెప్పేసి ఒకటే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒకటే ఊర్లో రైతు బంధు పడదు. మిగతా ఇక్కడ కానీ ఎకరంకి వేసిన 2 ఎకరాలకు వేసిన ఇక్కడ కూడా రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రైతు భరోసా, రైతు బంధు
రైతు రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ కూడా ఎంతో చెప్పింది. ఇందులో మా గట్కేసలు ఒక రైతు కూడా రుణమాఫీ కాలేదు. అందుకని మేమందరము తీవ్రంగా ఖండిస్తూ మరి ముందు కూడా ఇటువంటి మీరందరూ ఖచ్చితంగా గవర్నమెంట్ని నిలదీస్తూ మా కేటీఆర్ ఆదేశాల మేరకు మేము ముందు కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. బీఆర్ఎస్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మొన్న 12వ తారీఖు రోజు గవర్నర్ ప్రసంగంలో ఏదైతే గవర్నర్ గారు కరపత్రం చదవడం జరిగింది, ఆ యొక్క దాని మీద నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టడం జరిగింది. దానికి మా శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు ఇదంతా తప్పుల తడకగా ఉంది, మీ అంతా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు అసెంబ్లీలో గొంతు నొక్కుతున్నారని చెప్పి నిలదీసినందుకు నిన్న మంత్రులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ స్పీకర్పై ఒత్తిడి తెచ్చి ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇట్లనే సభలో ఉంటే మనకి 15 రోజులు మనని ఎక్కడ ముందుకు పోనీయకుండా అడుగడుగునా నిలదీస్తారని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఇలా జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ యొక్క సెషన్స్ 27వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అసెంబ్లీకి రాకుండా సస్పెన్షన్ చేయడము చాలా విడ్డూరంగా ఉంది. అంటే మేము దళితునికి స్పీకర్ పదవి ఇచ్చినామని చెప్పి పదే చెప్పుకుంటున్నారు. ప్రసాద్ సార్ గారు ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మంత్రివర్యులు, ఒక సీనియర్ అయినటువంటి ప్రసాద్ సార్ గారికి ఓపిక ఉండి శాసనసభను అన్ని పార్టీలకు న్యాయంగా సమయం ఇచ్చి ముందుకు తీసుకుపోతాడనే మంచి ఉద్దేశంతో ఆయనకు ఆ స్పీకర్ పదవి కట్టబెట్టడం జరిగింది. మా వాళ్ళు ఎవరన్నా స్పీకర్ దళితుడు అని చెప్పి ఎవరైనా కించపరిచిరా, మీరే మాటికి స్పీకరు, మాటికి దళితుడు స్పీకర్ అని చెప్పి అనడము ఇది సమంజసం కాదు. ఆ కుర్చీకి గౌరవించాలి. మీరు దళితుడు అయిన స్పీకర్ గారిని మీరు మాటికి మేము దళితుడికి ఇచ్చినామని అనడం ఎందుకు? ఇదివరకు పార్లమెంట్లలో కూడా, ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్పీకర్లు దళితులైనటువంటి పెద్దలు చాలామంది స్పీకర్ పదవి చేశారు. చాలామంది మంచిగా గర్వంగా సభను ముందుకు తీసుకెళ్ళారు. ఈ యొక్క ప్రసాద్ సార్ గారిని మేము కనుక ఇచ్చినాము ఎస్సీ గారికి మేము స్పీకర్ అనడము, మరొకసారి అధికార పార్టీలు ఆ కుర్చీని ఆ చైర్ను అవమానపరచొద్దు, మీరు దళితునికి ఇచ్చినామన్న మాట అసలే రావద్దని చెప్పి కూడా మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన తెలివికల్లోడు, ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఆయనకు స్పీకర్ కుర్చీస్తానికి దళితునికి ఇచ్చినామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. తెలివికల్లోనికి ఇచ్చినామని చెప్పాలి ఇక్కడి నుంచి. ఇది మేము మా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి నిన్ననే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా నిన్న అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన తెలిపి ఎంబడే మళ్ళీ ఈ సెషన్స్లో కంటిన్యూ చేయాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. మా ముఖ్య నాయకులు కేసీఆర్ గారు కూడా మా ఎమ్మెల్యేలకు ఏం చెప్పిండంటే, మీరేమైనా పొరపాటున మాట్లాడితే మీరు స్పీకర్ని క్షమించాలని కోరండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇంత పెద్ద మనసు ఉన్నటువంటి మా నాయకులను మీరు ఏమైనా మీ ఒకటే దురుద్దేశం, మమ్మల్ని అడుగున నిలదీస్తారు, ఒకరొకరిని సస్పెండ్ చేసుకుంటూ పోతే మా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అంటే ఇది మీ ఆటలు నడవయి. ఇక్కడ గ్రామాలలో వస్తే రైతులు ఏంది అనేది ముఖ్యమంత్రి గారికి చెప్తారు. ఇక్కడ నీళ్లు లేక, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి, పెట్టుబడి లేక, రైతులకు రుణమాఫీ రాక మా గట్కేశ్వర సొసైటీలో 1200 మందికి 9 కోట్ల రూపాయలు రుణమాఫీ రావాలి. మొర్రో అని మొత్తుకుంటున్న రైతులు 1200 ఏ ఒక్క రూపాయి ఇప్పటికి వచ్చిన పాపాన పోలే. మా లీడర్ కేటీఆర్ కూడా రైతు మాఫీ పూర్తి అయితే మాత్రం మా గట్కేశ్వర్లా నేను పార్టీకే రాజీనామా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు మా మండల పరిషత్ మాజీ ఎంపీ శ్రీనివాస్ అన్న కానీ జడ్పీటీ సంజీవ్ రెడ్డి గారు కూడా మా సొసైటీ లీస్ట్ మొత్తం మీద చూపించడం జరిగింది. ఇందులో కనుక ఏ ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మొత్తం రుణమాఫీ మాఫీ చేసి అన్నాడు. దానికి మా కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిండు, మీరు అంటున్నారు కదా ఇగో మా గట్కేశ్వర చిట్టా నా దగ్గర ఉంది, ఏ ఒక్కరికి రుణమాఫీ వచ్చినా కానీ నేను రాజకీయాలు తప్పుకుంటానని హెచ్చరించడం జరిగింది. అందుకు కూడా గవర్నమెంట్ దగ్గర చలనం లేదు. ఏ ఒక్క రైతుకైనా రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇదివరకు కేసీఆర్ గారు ఉండగా రైతు బంధు చేసేటప్పుడు అర్ధ ఎకరా, 1.5 ఎకరా గ్రామాల్లో ఇచ్చుకుంటూ వస్తే గ్రామాలలో చిన్న రైతులు 70% ఉంటారు, అందరికీ వచ్చేది. ఈ దరిద్రం మరి అధికారులు ఏం చెప్తున్నారో ఈ మినిస్టర్లకు, మండలానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్క ఊరు తీసుకొని ఆ ఒక్క ఊరిలో 1/2 ఎకర్ నుంచి 10 ఎకర్స్ 15 ఎకర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక్క ఊరికి ఇవ్వడం అనేది సమంజసం కాదు. మేమన్నా చిన్న రైతులను ముందు ఆదుకుంటే కొంచెం పెద్ద రైతులు ఆర్థికంగా ఉండి ఎంతో ముందు వచ్చినా వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతారు. కానీ ఏ ఒక్కరికి రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. రైతులు మాత్రము ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక నుంచి అయినా ప్రభుత్వము మా పెద్దలందరూ చెప్పారు, ఇంకా మిగతా సంక్షేమ పథకాలు అన్నిటి కూడా తెలియడం జరిగింది. ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు అయితే లేదు. 6 పథకాలు ఇచ్చిపెట్టు, 400 హామీలు ఇచ్చిపెట్టు, ఏది సక్సెస్ లేదు. గవర్నమెంట్కు స్వయాన ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ
ఇది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజలు రైతులు తగిన బుద్ధి చెప్తారు. ఇవన్నీ గమనించి రేపటి నుంచి మా జగదీష్ రెడ్డి గారిని కూడా మన్నించి మళ్ళొక అసెంబ్లీలో కొనసాగించాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్ అంతే. మా జగదీశ్వర్ రెడ్డి గారు దళిత స్పీకర్ అని కానీ ఎక్కడ అపదజాలంతో దూషించడం ఎక్కడ లేదు. మీరందరూ టీవీలు చూస్తున్నారు, మీరు వరకు గ్రహించాలి. ఖాళీ నిలదీసిండు, కేవలం సస్పెండ్ కారణము ప్రభుత్వాన్ని నిలదీసిండు. ఇదే మొట్టమొదటి కారణం చేత ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి మా మండల పార్టీ అధ్యక్షులు బండారు సీనన్న గారు, మన మండల అధ్యక్షులు నాగులపల్లి రమేష్ గారు, మా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి అన్న గారు, కౌన్సిలర్లు, కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్ నుంచి కూడా మంకారావు గారు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక్క పిలుపు మేరకు ఊర్లలో హోలీ సంబరాలు జరుపుకునేది కూడా పక్కకు పెట్టి పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వచ్చి ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసినందుకు కూడా మీ అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి పార్టీ ఏ పిలిపించినా కానీ మనం ముందుండి పార్టీకి అండగా ఉండి ముందుకు పోవాలని చెప్పి కూడా మా కార్యకర్తలను కోరుకుంటూ మీ అందరికీ పత్రికా సోదరులకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కేసీఆర్.